International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థిని దాదాపుగా ప్రకటించేసిన పరిస్థితి అన్ని పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక అక్కడ పోటీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. మాటల యుద్ధం జరుగుతోంది, మాటల తూటాలు పెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది, అలాగే అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి పోటీ ఉంది, అక్కడ ఎటువంటి పోటీ నెలకొంది, అసంతృప్తుల విషయంలో అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ని ఫాలో అవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం పార్వతీపురం. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది అలజంగి జోగారావుని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బోనెల విజయ్ను. వీళ్ళిద్దరికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది అలజంగి జోగారావు. ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత జోగారావు. ఇంజనీరింగ్లో PhD చేశారు జోగారావు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు జోగారావు. ఇక అలాగే 2014లోని వైసీపీలోకి చేరారు, పార్టీలో పలు పదవులని చేపట్టారు జోగారావు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు జోగారావు. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన బోనెల విజయ్ ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. బయోటెక్నాలజీలో బీటెక్ చదివారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్లో కీలకంగా పనిచేశారని చెప్తూ ఉంటారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేశారు విజయ్. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు విజయ్. ఇది వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అవును, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అరకు లోక్సభ స్థానంలో భాగం ఇది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 56,000 ఓట్లు ఉన్నాయి. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 38,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 40,000 ఓట్లు ఉన్న పరిస్థితి. అంటే దాదాపుగా దగ్గరగా ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, ఇక్కడ ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ఇది కూడా మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, అట్ ద సేమ్ టైం ఇద్దరూ చదువుకున్నవారు, ఇద్దరూ కూడా పార్టీలకు సంబంధించి ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్స్ ఉన్న నేపథ్యం. సో ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ? ఎస్సచ్చిన ఈ పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించినదైతే ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా వైసీపీ పార్టీ అయితే మాత్రం మరోసారి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అయితే మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ జోగారావు అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఈ జోగారావు ఈ రోజు విస్తృతంగా అయితే మాత్రం పనులు అయితే చేపట్టిన ధీమాతో అయితే మాత్రం ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు సంక్షేమం అయితే మాత్రం ఇంటింటికి తీసుకుని వెళ్ళాము, ఇంటింటికి తీసుకుని వెళ్ళడం పట్ల అయితే మాత్రం చాలా హర్షమే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే మాదే గెలిపని ధీమాతో వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలపై అయితే మాత్రం ఈ గతంలో చూసుకుంటే ఈసారి మాత్రం అన్ని సమస్యలు మేము క్లియర్ చేసాము, అన్ని మెరుగుపరిచాము, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసాము, ఖచ్చితంగా ప్రజలైతే మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అని మరోసారి అయితే మాత్రం మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవుతానని మాత్రం ధీమా వ్యక్తం చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే ఇక్కడ టీడీపీ మాత్రం బోనెల విజయ్ చంద్రన్ అయితే మాత్రం బరిలో దింపడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యక్తి అయితే మాత్రం ఈ రోజు మొదటిసారిగా రాజకీయంలోకి రావడం అయితే జరుగుతున్న పరిస్థితి మాత్రం ఇంతవరకు కూడా ఆఫ్ ద స్క్రీన్ అయితే ఉండేవాళ్ళు ఈ రోజు చూసుకుంటే ఫుల్ స్క్రీన్ లో బయటకైతే కనిపించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతవరకు కూడా బోనెల విజయ్ చంద్ర అనే వ్యక్తి అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ అయితే టీడీపీ పార్టీకి మాత్రం బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఇంతవరకు కీలకమైనటువంటి పదవులు అయితే చేపట్టడం అయితే జరిగింది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇది ఈ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ తప్పని పరిస్థితిలో అక్కడ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే అక్కడైతే మాత్రం ఎలమ సామాజిక వర్గం అయితే మాత్రం కీలక పాత్ర అయితే పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఈ యొక్క ఈ చూసుకుంటే ఇక్కడ సామాజిక వర్గం మాత్రం ఈ వైసీపీకా లేదంటే టీడీపీకా ప్రధానంగా ఏ వర్గం నుంచి అయితే మాత్రం అయితే ఎక్కువ మొక్కు చూపిస్తారో ఆ వర్గానికే ఈసారి ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా ఆ నియోజకవర్గంలో కొప్పల వెల్మ ఎక్కువగా ఓట్ ఆఫ్ మెజారిటీ ఉండడంతో వాళ్ళు
ఎటువైపు అయితే ఎక్కువ మొగ్గు చూపిస్తారో వాళ్ళే ఖచ్చితంగా ఈసారి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక ప్రధానంగా ఇది చూసుకుంటే టీడీపీ ఒకవైపు అలాగే వైసీపీ ఒకవైపు రెండు కూడాను మాది గెలుపు అంటే మాది గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనుక సామాజిక వర్గాల పరంగా కూడా చూసుకున్న ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. అంటే ఓటు విషయం అన్నమాట చాలా చాలా దగ్గరగా ఉన్న నేపథ్యం. అట్ ద సేమ్ టైం ఇద్దరు కూడా చదువుకున్న వ్యక్తులు, అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఏం జరగబోతుందనే ఒక ఇంత ఉత్కంఠ మాత్రం అక్కడ భారీ స్థాయిలో జరుగుతుందనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. సో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ప్రజలు ఎవరు తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4న తెలిపబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.